హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి తెలియజేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న స్టోన్స్ అన్నీ కూడా మనకు చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. ఇవి చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్. ఇవన్నీ కూడా 2 రోజుల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. ఇవి డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్. ఇవి చాలా వరకు కూడా నేను మీకు ఈ స్టోన్స్ అన్నీ కూడా వీడియో రూపంలో అందిస్తున్నాను, పొందుపరిచి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇవన్నీ కూడా మనకి చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. స్టోన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి స్టోన్స్. ముందుగా మీరు వీడియోని చూస్తున్నట్లయితే పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూడగలరు. చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ అన్నీ. ఇవన్నీ కూడా ఎంతో చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్. ఇవన్నీ కూడా మనకి చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికాయి. చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్ ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, స్టోన్స్ ఎలా ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలామంది కూడా వజ్రాల వేటకి వెళ్ళిన వాళ్ళు డైమండ్స్ లేవు, ఏం లేవు అని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మీరు వెతికే విధానం, పద్ధతులు పాటించే దాంట్లో కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే నిల్చొని మనం ఎంత వెతికినా మనకి ఈ మామూలు స్టోన్స్ కూడా దొరికేదానికి అవకాశం ఉండదు. మనం కింద కూర్చొని వెతికితేనే దొరికేదానికి అవకాశం ఉండదు. అట్లాంటిది మనం నిల్చొని అటు ఇటు తిరిగి ఎంత తిరిగినా వేస్ట్. కింద కూర్చొని మట్టిలో చాలా వరకు మనము చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది. క్లుప్తంగా మట్టిని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ మట్టిలోనే స్టోన్స్ అన్నీ కూడా కప్పెట్టేసి ఉంటాయి ఫుల్గా, పూర్తిగా. ఎక్కడో ఒక చోట పైన మెరుస్తూ కనిపిస్తుంది. అలా మెరిసినప్పుడు మనము మట్టిని అలా 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 గెలిగించి చూడాలి. గెలిగించి చూసినప్పుడు మనకి ఏమైనా స్టోన్స్ కనిపించేదానికి అవకాశం ఉంటుంది, దొరికేదానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఆ మట్టిలోనే ఉంటాయి స్టోన్స్ అన్నీ కూడా, మట్టిలో కప్పెట్టేసి ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు కూడా స్టోన్స్ మీద మట్టి ఉంటుంది. ఎక్కడో చోట చిన్నగా మెరుస్తూ కనిపిస్తుంది. అలా మెరుస్తూ కనిపించినప్పుడు మనం మట్టిని గెలిగించి చూడాలి చేత్తో. అలా అలా ఇలా అట్లా ఈ విధంగా ఇట్లా నేను చూపిస్తున్నా కదా చెయ్యి, ఇలా ఈ విధంగా మట్టిని అట్లా అలా అలా
గెలిగించి చూసినప్పుడు మనకి స్టోన్స్ కనిపిస్తాయి. పూర్తిగా కింద కూర్చొని వెతికితే మనకి స్టోన్స్ కనిపించేదానికి అవకాశం ఉంటుంది. డైమండ్స్ అనేటివి అవి కింద మట్టిలో కూర్చొని వెతికినా అవి దాదాపు కనిపించకపోవచ్చు. కింద కూర్చుంటే ఎక్కడైనా కానీ ఏదో ఒక చోట మనకి మంచి మంచి స్టోన్స్ కనిపించేదానికి అవకాశం ఉంటుంది. అలా కింద కూర్చొని వెతికినప్పుడే మనకి వజ్రాలు దొరికేదానికి అవకాశం ఉంటుంది. నిల్చొని ఎంత వెతికినా స్టోన్స్ కనిపించవు. ఇట్లాంటివి అయితే ఇంతలా వజ్రాలు ఏడన్నా ఉంటే డెడ్ నట్టేటు కనపడవచ్చు. ఇంతలా ఉంటే అంతే. కింద కూర్చొని వెతకాలనేది అందుకే. కింద కూర్చొని వెతికినప్పుడు మనకి ఇట్లాంటి చిన్న చిన్న స్టోన్స్, డైమండ్స్, చిన్న చిన్న దానిలోనే డైమండ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిలో చిన్న చిన్నటివన్నీ కనపడతాయి మనకి. అలా కింద కూర్చొని ఎతికినప్పుడు అన్ని డైమండ్స్ అన్నీ పెద్ద పెద్దగానే ఉంటాయి అనుకోవద్దండి. చిన్నగా కూడా ఉంటాయి, చిన్నగా పెద్దగా ఉంటాయి. మనం చాలా క్లుప్తంగా పరిశీలన చేయవలసి ఉంటుంది. వజ్రాన్వేషణ చేసేటప్పుడు ఎంతో చాలా జాగ్రత్తగా ఓపిక పెట్టి శ్రమించాల్సి ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్. డైమండ్కి చాలా దగ్గర పొలికి కలిగిన స్టోన్స్ ఇవి. మీరు ఫుల్ లెంగ్త్ వీడియోలు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఫుల్గా వీడియోలు చూడకపోతే, ఫుల్ లెంగ్త్ వీడియోలు పూర్తిగా చూడకపోతే మీకు ఏం అర్థం కాదు. అంటే మీరు ఫుల్ లెంగ్త్ వీడియోలు చూడట్లేదంటే మీరు వజ్రాన్వేషణకు వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా సగం సగం వెతికి సగం సగం అన్నట్టుగా ఉంటుంది. అందుకోసమే పూర్తిగా మీరు ఓపికతో వెతకాల్సి ఉంటుంది అని చెప్పేది నేను. అందుకే ఓపికతో వెతకాలి మనము. ఓపిక లేకపోతే మనము ఎంత దూరం పోయినా వేస్ట్. ఓపికతో వెతకాలి. వీడియోని సగం మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు. అట్లా వజ్రాన్వేషణని చేసేటప్పుడు మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది మనము వెతికే విధానం. అందుకే కింద కూర్చొని బాగా మట్టిలో పరిశీలన చేసి చాలా ఓపికతో శ్రమించాల్సి ఉంటుంది. స్టోన్స్ని చాలా జాగ్రత్తగా వెతకాల్సి ఉంటుంది అని చెప్పేది. ఓకేనా? అందుకోసమే నేను మీకు వీడియో రూపంలో అందిస్తున్నా. చాలా జాగ్రత్తగా వెతకాలి మనము స్టోన్స్. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనకి చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్ ఇవి. చిగిచెర్ల వజ్రాల వేట అక్కడ దొరికే స్టోన్స్ అన్నీ కూడా దాదాపు చాలా డిఫరెంట్గా ఉంటాయి వజ్రాలు. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో దొరికే స్టోన్స్ అన్నీ ఒక విధంగా ఉంటే, అన్నీ కలిసి ఒక విధంగా ఉంటే, ఈ చిగిచెర్లలో దొరికే వజ్రాలన్నీ కూడా మరో రకంగా ఉంటాయి. మరొక ఎత్తు అన్నమాట. అక్కడక్కడ దొరికే డైమండ్స్ అన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మన చిగిచెర్లలో దొరికే
ఆ డైమండ్స్ అన్నీ కూడా మరో ఎత్తు అనమాట. అట్లా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను జగిత్యాలలో దొరికిన డైమండ్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా ఉన్నాయి ఒక 3-4 డైమండ్స్, అవి పోస్ట్ చేస్తా. మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. అలా రావాలి అనుకుంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది మా ఛానల్ని. ఓకేనా? చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. డైమండ్స్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవన్నీ డైమండ్స్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్. అందుకే మరీ మీకు చెప్తూ వీడియో రూపంలో అందిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో స్టోన్స్. డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవి. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది స్టోన్ ఇది దొరికినప్పుడు ఇది డైమండే ఉంటుంది అనుకున్నా నేను. ఇంకా చూపిలేదు స్టోన్స్ అన్నీ కూడా. చూపిలా వజ్రాలు కొనే వాళ్ళకి చూపిలేదు, చూపించాలి. ఇవన్నీ చూపించి ఇంకా పడేస్తా. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్ అన్నీ. నాకు దొరికిన స్టోన్స్ అన్నింటినీ వీడియో తీసి మీకు పంపిస్తున్నాను. మొత్తం వీడియోని పూర్తిగా చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా మనకి. మనము ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అంతే. లేనిది ఉన్నట్టుగా అట్లా కల్పించి చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా అట్లా. ఎందుకంటే వజ్రాల వేటకు వెళ్ళే వాళ్ళని వీళ్ళని మోసం చేసినట్టుగా ఉంటుంది. అలా చెప్పడం వల్ల వాళ్ళు విని అక్కడికి వెళ్ళి నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే నేను వీడియో కూడా ఎడిటింగ్ చేయకుండా మామూలుగా వదులుతున్నా. ఓపెన్గా న్యాచురల్గా వదులుతున్నాను. అన్నీ కూడా నేను న్యాచురల్గానే వదులుతున్నా. వీడియోలను ఎడిటింగ్ చేసి అలా చేసి పెట్టడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ పెడుతున్నాను సమాచారాన్ని. ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది స్టోను.
చూడండి ఎలా ఉందో స్టోను. స్టోన్స్ అన్నీ కూడా వీడియో తీసి స్టోన్స్కి అన్నిటికీ వీడియో తీసి పంపిస్తున్నా. వీడియోని పూర్తిగా చూడండి మీరు. వీడియోని చివరి వరకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. దాదాపు ఇవన్నీ కూడా ఇవి క్రిస్టల్ గడ్డలో నుంచి బయటకు వచ్చిన రాళ్ళు. మడక దున్నినప్పుడు క్రిస్టల్ గడ్డ అనేది చిట్లిపోయి ఇట్లాంటి స్టోన్స్ అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ డైమండ్స్ కూడా అలాగే ఆ విధంగానే బయటపడేది. లోన ఉన్నటువన్నీ పైకి వస్తాయి. ఈ స్టోన్స్ అన్నీ కూడా మనకు చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్ ఇవి. చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. ఇది చూడండి, ఇది చూడగానే నేను డైమండ్ అనుకున్నా. ఇది
డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్ ఇది. ఇంకా వజ్రాల వ్యాపారస్తులకి చూపించలేదు, కొనే వాళ్ళకి చూపించలేదు. స్టోన్స్ చూపించాలి, చూపించినప్పుడు అర్థమవుతుంది డైమండ్స్ కదా అని. ఇవి క్రిస్టల్ స్టోన్స్ అన్నమాట. ఇవన్నీ క్రిస్టల్ స్టోన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇవన్నీ క్రిస్టల్కి సంబంధించినవి, అంటే సూదిముక్కు రాళ్ళు అనమాట. సూదిముక్కు రాళ్ళు అంటారు వీటిని సూదిముక్కు రాళ్ళు అని అంటారు. సూదిముక్కు రాళ్ళు అన్నమాట ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. సూదిముక్కు రాళ్ళు అంటారు వీటిని. ఇది చూడండి, ఇది ఒక రకమైన స్టోన్. ఇది క్రిస్టలే. క్రిస్టల్స్లో ఈ సూదిముక్కు రాళ్ళలో చాలా రకాలు ఉంటాయి. గోల్డ్ కలర్లో కూడా ఉంటాయంట. నాకు దొరికినవి గోల్డ్ కలర్లోటివి. అవి చూపించాను వ్యాపారస్తులకి, కాదన్నారు. డైమండ్స్ అనుకున్నాను నేను. క్రిస్టల్స్ గోల్డ్ కలర్లో కూడా ఉంటాయంట అవి. నేనైతే గ్రీన్ కలర్లో, లైట్గా గ్రీన్ కలర్ వైట్ మిక్స్ అయ్యి నా క్రిస్టల్స్ని చూశాను. వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్ క్రిస్టల్స్ని చూశాను. నా వజ్రాల వేటలో గోల్డ్ కలర్లో కూడా క్రిస్టల్స్ ఉంటాయని తెలుసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్ అని కూడా. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్. ఇది చూడండి ఎలా ఉందో. సూపర్గా ఉంది స్టోను. ఇది సూపర్గా ఉంది. ఇది కూడా ఒక రకమైన క్రిస్టల్ గడ్డలో నుంచి ఇది మడక దున్నినప్పుడు ఈ స్టోన్స్ అన్నీ కూడా చిట్లిపోయి పైకి వస్తాయి. మడక దున్నినప్పుడు పైకి వచ్చి అవి వర్షం వచ్చినప్పుడు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లాంటి స్టోన్స్ అన్నీ కూడా క్లియర్గా బయటికి వచ్చి కనిపిస్తాయి. వజ్రాలు కూడా అదే విధంగా బయటికి వచ్చి భూమి పైకి వచ్చి కనపడతాయి. చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఎంతో అద్భుతంగా అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
మనకి స్టోన్స్ మట్టిలో కనిపించినప్పుడు చేతిలోకి తీసుకొని ఇలా ఇలా తిప్పుతూ చూడాలి. తిప్పుతూ చూసినప్పుడు బాగా స్టోన్ అంతా క్లియర్గా కనిపించేదానికి అవకాశం ఉంటుంది. ఇలా అలా తిప్పినప్పుడు, ఇలాగా ఈ విధంగా తిప్పినప్పుడు కనిపిస్తుంది. డైమండా కాదా అనేది అర్థమవుతుంది. ఇది చూడండి, ఇది ఒక రకమైన క్రిస్టల్. ఇది ఒక రకమైన క్రిస్టల్. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్ అన్నీ ఇక్కడ. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్. ఇది కూడా చూడండి. డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్ ఇది. చూడండి, స్టోన్స్ అన్నింటికి వీడియో తీసి క్లుప్తంగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ఎంతో విలువైన సమాచారాన్ని వీడియో రూపంలో పొందుపరిచి తెలియజేస్తున్నా. ఇది చూడండి ఎలా ఉందో స్టోను. సూపర్గా ఉంది స్టోను.
వీటిల్లో ఏమైనా డైమండ్స్ ఉంటే కామెంట్ రూపంలో అందజేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, సమాచారాన్ని అందజేయగలరు. మెరుగుంది దీంట్లో, బాగా నడుస్తూ కనిపిస్తుంది. కట్అవుట్ అంతా సూపర్గా ఉంది స్టోన్ అయితే. స్టోన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇది క్రిస్టల్కి సంబంధించిన స్టోన్, సుదిముఖ రాళ్ళు అంటారు వీటిని. సూపర్గా ఉంది స్టోన్. ఇప్పుడు క్రిస్టలే. వీడియో తీయటం కోసం ఎంతో సమయాన్ని కేటాయించి వీడియో తీసి మీకు పెడుతున్నాను, వీడియో రూపంలో అందిస్తున్నాను. స్టోన్స్ అన్నింటికి కూడా దాదాపు వీడియో తీసి అందిస్తున్నా విలువైన సమాచారాన్ని. మీరు వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మధ్యలో ఎవరు కూడా వీడియోని స్క్రిప్ట్ చేయవద్దు, పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోను ఇది చూడగానే డైమండ్ అనుకున్నా. ఇది ఇంకా చూపించలేదు, వజ్రాలు కొనే వాళ్ళకి చూపించిన తర్వాత అర్థమవుతుంది డైమండ్ కదా అనేది. ఈ మిషన్లు డైమండ్ సెలెక్టర్లు అవి వేస్ట్. ఇక్కడ 10 పాయింట్లు 12 పాయింట్లు అంతా చూపిస్తుంది. అక్కడికి పోయినాక వ్యాపారస్తులు డైమండ్స్ కొనే వాళ్ళ దగ్గరికి పోతే అది డైమండ్ కాదంటారు. కొన్ని వేస్ట్. డైమండ్ సెలెక్టర్స్ని నమ్మి ఎవరు కూడా మోసకపోవద్దు. ఓన్లీ మనం వాటిని కొని వేస్ట్, డబ్బుని వృధా చేసుకోవద్దండి. ఆ మిషన్లు కొని వేస్ట్. $3000 $4000 అట్లా పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి.
ఉమ్. ఇది ప్యూర్ క్రిస్టల్ స్టోన్ ఇది క్రిస్టల్ గడ్డల నుంచి బయటకు వచ్చిన స్టోన్. ఇది మడక దున్నినప్పుడు భూమి లోపల ఉండే స్టోన్స్ బయటకు వచ్చినాయి అన్నమాట, పగిలి. ఈ స్టోన్ చూడండి, ఈ స్టోన్ కూడా చాలా బాగుంది స్టోన్. ఇది ఇట్లా డైమండ్స్ ఇట్లా రౌండ్ షేప్లో ఉంటాయి, జంపుగా ఉండేటివి అవి క్రిస్టల్ అనమాట. రౌండ్ షేప్లో ఉండే స్టోన్స్ తీసుకోండి మీరు, రౌండ్ షేప్ స్టోన్స్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? స్టోన్లు బాగా ఇలా ఈ విధంగా రౌండ్ షేప్లో ఉన్న స్టోన్స్ తీసుకోండి. ఇట్లాంటి వాటిలో డైమండ్స్ ఉంటాయి. ఇట్లా ఈ విధంగా జంపుగుండి ఇట్లా ఉండేటివి తీసుకోవద్దండి. ఈ విధంగా ఇట్లా ఉండేటివి తీసుకోవద్దండి, ఎందుకంటే ఈ వీడియో తీసి చూపిస్తూ చెప్దామని మీకు, అందుకోసం అనేసి తీసుకొని వచ్చాను. ఇవి ఇట్లాంటి స్టోన్స్ తీసుకోవద్దండి, ఇంత జంపు ఉండేటివి. ఇట్లా క్రిస్టల్స్ అంటారు వాటిని, సుదిముఖరాళ్ళని. ఈ స్టోన్ కూడా చాలా బాగుంది, చాలా రఫ్గా ఉంది. స్టోన్ అయితే చాలా బాగుంది. ఇది ప్యూర్ వైట్ క్రిస్టల్, ప్యూర్ క్రిస్టల్. ఇది చూడండి ఎలా ఉన్నాయి, చిన్న స్టోన్స్. ఇట్లాంటి డైమండ్స్ చిన్నవి ఇంత ఉండేటివి కనపరాలంటే మట్టిలో కనపరావు. అవి నిల్చొని వెతికితే, కింద కూర్చొని వెతికితేనే కనిపించకపోవచ్చు. అట్లాంటిది నిల్చొని వెతికితే కనపరావు. బాగా మట్టిలో బాగా పరిశీలన చేయాలి, చేత్తో అలా ఇలా మట్టిని అంటూ మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, స్టోన్ ఎలా ఉందో. ఇది కడిగిన వాటర్లో కడిగిన ఇదే కలర్లోనే ఉంది. ఇది స్టోను ఇదే కలర్లోనే ఉంది. ఈ స్టోను మట్టిలో కడిగిన ఇదే కలర్లో ఉంది. ఈ స్టోన్ అయితే మట్టిలో కడిగిన ఇదే కలరే వస్తుంది. ఇట్లాంటి వాటిలో క్రిస్టల్ క్లియర్ డైమండ్స్ అని ఉంటాయంట. ఇవి ఇట్లాంటి వాటిలో కూడా డైమండ్స్ ఉంటాయంట, క్రిస్టల్ లాగానే ఉండి డైమండ్స్ ఉంటాయంట. ఇట్లా ఈ విధంగా వస్తాయి, ఈ షేప్లో వస్తాయి. ఇట్లా క్రిస్టల్ క్లియర్ డైమండ్స్ ఇట్లాంటి ఈ షేప్లో వస్తాయి. ఈ షేప్లో చిన్నగా ఉండి రౌండ్గా వస్తాయి. ఇది చూడండి, స్టోన్ చాలా బాగుంది. స్టోన్ ఇది సూపర్గా ఉంది స్టోన్. ఇది కూడా ఇట్లా రౌండ్ షేప్లో ఉంటాయి డైమండ్స్. క్రిస్టల్ లాగా కూడా ఇట్లా ఇటు పచ్చల మాదిరి కూడా వస్తుంది డైమండ్. క్రిస్టల్ లాగా కూడా ఇట్లా రౌండ్ షేప్లో వస్తుంది డైమండ్. క్రిస్టల్ అనుకుని పడేయద్దండి, చూపియండి వ్యాపారస్తులకు. ఒకసారి చూపిస్తే అర్థమవుతుంది. ఇది క్రిస్టల్, ఇది కూడా క్రిస్టలే. ఇది కూడా క్రిస్టల్కి సంబంధించిన స్టోనే. ఇవి కూడా చూడండి ఎలా ఉందో స్టోన్.
స్టోన్ అయితే చాలా బాగుంది. ఈ డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్ ఇది. చూడండి, ఇది ఒక రకమైన క్రిస్టల్. ఇలా కూడా ఉంటాయి డైమండ్స్. చాలా జాగ్రత్తగా వెతకండి. వజ్రాల వేటికి వెళ్ళినప్పుడు మనము ఎంతో జాగ్రత్తగా వెతకాల్సి ఉంటుంది, ఓపికతో. ఫస్ట్ మనకి ఓపిక అనేది ఉండాలి. మనకి ఓపిక, శ్రద్ధ అనేది ఉండాలి. ఎంతో ఓపికతో, శ్రద్ధతో వెతకాల్సి ఉంటుంది. వజ్రాల వేట చేయవలసి ఉంటుంది. ఎంతో ఓపికతో వెతకాలి. వజ్రాల అన్వేషణ చేయాల్సి ఉంటుంది ఓపికతో. చాలా బాగుంది స్టోన్ ఇది. ఈ స్టోన్ చాలా బాగుంది. ఈ స్టోన్ కూడా చాలా బాగుంది స్టోన్. చూడండి ఎలా ఉంది స్టోన్. చూడండి ఎలా ఉంది స్టోన్ ఇది. చాలా అద్భుతంగా అయితే ఉంది స్టోన్. స్టోన్ చూడండి. ఇవన్నీ కూడా మడక దున్నినప్పుడు పగిలి రాళ్ళు పేకి వచ్చినప్పుడు వర్ష నీటి తాకిడికి బయటకు వస్తాయి. బాగా క్లియర్గా కనిపిస్తాయి. ఇది చూడండి ఎలా ఉంది స్టోన్. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా.
ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మరిన్ని మంచి మంచి స్టోన్స్తో మీ ముందుకి వస్తాను. ఇట్లాంటి ఎంతో విలువైన సమాచారాన్ని మీకు వీడియో రూపంలో అందిస్తాను. చూడండి ఎలా ఉందో స్టోన్ అయితే బాగా నీట్గా ఉంది స్టోన్. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్, ఇవన్నీ చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్ అన్నీ. చేతి పట్టుకొని తీయడానికి కూడా వీలు కాదు, జారిపోతూ ఉంటాయి స్టోన్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు చెగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. ఇవి చెగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్ ఇవన్నమాట. ఇవన్నీ కూడా చెగిచెర్ల వజ్రాల వేటలో దొరికాయి మనకు. 2 రోజుల వజ్రాల వేటలో బయటపడిన స్టోన్స్ ఇవి. ఇవన్నీ కూడా 2 రోజుల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. వజ్రాల అన్వేషణలో బయటపడిన స్టోన్స్ అన్నమాట. టూ డేస్ 2 రోజుల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్ ఇవన్నీ మనకి. చిన్న చిన్న స్టోన్స్ కూడా చిన్న చిన్న స్టోన్స్. చాలా చిన్నగా ఉన్నాయి.
సూపర్గా ఉన్నాయి స్టోన్స్. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎలా ఉంది స్టోన్, సూపర్గా ఉంది స్టోన్. డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్ ఇది. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి స్టోన్స్తో మీ ముందుకి మరొక వీడియోతో వస్తాను. మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా ఉంది స్టోన్. సూపర్గా ఉంది స్టోన్ అయితే. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.
స్టోన్గా ఉంది. చిన్న చిన్న హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ కూడా మనకి చిగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. 2 రోజుల వజ్రాల వేటలో మనకి దొరికిన స్టోన్స్ ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. 2 రోజుల వజ్రాల వేటలో మనకి దొరికిన స్టోన్స్. రెండు రోజుల వజ్రాల వేటలో మనకి ఈ స్టోన్స్ అయితే దొరికినాయి. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. 2 రోజుల వజ్రాలను వేసినలో మనకి దొరికిన రాళ్ళు ఇవన్నీ కూడా. 2 రోజుల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. 2 రోజుల వజ్రాల వేట. 2 రోజుల వజ్రాల వేటలో మనకి దొరికిన స్టోన్స్. చూడండి ఫ్రెండ్స్, 2 రోజుల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. ముందుగా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను, మంచి మంచి స్టోన్స్తో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.